హలో ఫ్రెండ్స్, మిత్రులారా, మీరు ఎవరి దగ్గర అప్పులు తీసుకున్నారా? ఆ అప్పులు తీసుకున్న సమయంలో వారికి ఎంటీ చెక్కులను ఇచ్చారా? ఆ ఎంటీ చెక్కులను మీరు అప్పులు తీర్చలేని సమయంలో అప్పులు ఇచ్చిన వారు బ్యాంకులలో ప్రజెంట్ చేసినప్పుడు ఇన్సఫిషియెంట్ ఫండ్ అని వచ్చిందా? అయితే మీరు దాదాపు 2 సంవత్సరాల వరకు కూడా జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మన దేశంలో ఒక పవర్ఫుల్ చట్టం ఉందండి. అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881. దీంట్లో సెక్షన్ 138 ప్రకారంగా మీ పైన ఇలా ఇన్సఫిషియంట్ ఫండ్ అని వచ్చిన సమయాలలో గౌరవ న్యాయస్థానాలలో డబ్బులు ఇచ్చిన వారు కేసులు ఫైల్ చేయడానికి అవకాశం కలిగి ఉన్నారు. ఎందుకంటే డబ్బులు తీసుకున్నప్పుడు ఆ డబ్బులను తీర్చాల్సినటువంటి బాధ్యత డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తులపైన ఉంటుందని ఈ చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అందువలన ఎవరు కూడా ఎంటీ చెక్కులు ఇచ్చినప్పుడు సఫిషియెంట్గా ఫండ్ లేకుండా ఆ ఎంటీ చెక్కులు అనేటివి ఉండేలా చూసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఇలాంటి సిచ్యువేషన్లలో గౌరవ న్యాయస్థానాలు మిమ్మల్ని క్రిమినల్ అఫెన్స్ లాగా ట్రీట్ చేసేసి దాదాపు 2 సంవత్సరాల వరకు కూడా జైలుకి పంపడానికి అవకాశం కలిగి ఉన్నాయి. ఎందుకంటే ఈ సెక్షన్ 138 1881 అనేది క్రిమినల్ నేచర్ని కలిగి ఉందండి. అందువలన ఈ చట్టంతో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.